హాయ్ గైస్, దిస్ ఈజ్ దుర్గారావు. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అనేది మీకోసం అయితే తీసుకువచ్చాను. సో జనరల్గా ఏంటంటే మన ఛానల్లో మనీ ఎర్నింగ్ స్కిల్స్ రిలేటెడ్ గా చాలా వీడియోస్ అనేవి అయితే తీసుకొస్తున్నాను. సో అందులో భాగంగానే ఈ వీడియో కూడా మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో జనరల్గా ఏంటంటే మన ఆన్లైన్ లోనే మనీ ఎలా సంపాదించాలనే కాన్సెప్ట్ మీద అయితే కంటిన్యూగా మనం మాట్లాడుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనం దేనికోసం మాట్లాడుతున్నాం ఈ రోజు. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి ఈ రెసిపీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఈ వంటలు చేస్తారు చూసారా, సో బెస్ట్ వంటలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం డెవలప్ చేసుకునే విధానం వచ్చి ఉండాలి. అంటే టేస్టీ వంటలు, ఇప్పుడు జనరల్ గా మనం తినేవి ఏవైతే ఉంటాయో రెగ్యులర్ వంటలు కాకుండా కొంచెం కొత్త దానాన్ని కనిపెట్టాలన్నమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఎవరికైతే కుకింగ్ చేసే హ్యాబిట్ ఉందో, కుకింగ్ చేయడం అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్పే ఐడియా ఏదైతే ఉందో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంటి దగ్గర నుండే సో మీరు కూడా అమౌంట్ అనేది అయితే ఈజీగా సంపాదించవచ్చు. అది కూడా ఈజీగా 10 to 15,000 ఇంకా ఎక్కువ కూడా మీరైతే అమౌంట్ అనేది అయితే సంపాదించవచ్చు. ఓకే, ఎలాగంటే ఇక్కడ మనం వంట చేసినప్పుడు మనం రకరకాల వంటలను చేస్తుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు చేసే విధానం అనేది కొంచెం మార్చాలి. లైక్ ఏంటంటే మీరు చేసే విధానం కొంచెం యాడ్ చేసే ఒక టేస్ట్ ఏదైతే ఉందో టేస్ట్ ని కొంచెం మారుస్తున్నట్లయితే సో ఇటువంటి ఫుడ్ మీరు క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో జనరల్ గా మీరు ఏదైనా ఫిష్ కర్రీ, లేదంటే ఎగ్ కర్రీ, లేదంటే చికెన్ కర్రీ ఏదైనా చేశారనుకుందాం. సో చేసినప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్ మారే విధంగా రావాలన్నమాట. జనరల్ గా అందరూ తినే విధానం కాకుండా కొంచెం సంథింగ్ మీ ఓన్ గా కొంచెం మీ టాలెంట్ ఉపయోగించుకొని వేరే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఏదైనా యాడ్ చేసి కొంచెం టేస్టీ మారే విధానంగా, లేదంటే వెజిటేరియన్స్ లో కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో దాని మీద కూడా మీరు కొంచెం ప్రయోగాలు చేస్తే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు ఆ టేస్ట్ మన జనరల్ గా తినే టేస్ట్ కన్నా బెటర్ టేస్ట్ ఏదైనా వచ్చే విధంగా మీరు కొంచెం మీకున్న నాలెడ్జ్ ఉపయోగించుకున్న అటువంటి వంటకాలను కానీ మీరు కానీ క్రియేట్ చేయడం వచ్చింది అనుకుంటే సో డెఫినెట్ గా మీరు కూడా ఇంటి దగ్గర నుంచి అమౌంట్ అనేది ఈజీగా సంపాదించవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మెయిన్ ఏంటంటే కుకింగ్ అనేది మీ హాబీ, ప్యాషన్ అయి ఉండాలి. వన్స్ మీకు ప్యాషన్ గా మారిన తర్వాత సో అందులో రకరకాల రెసిపీస్ లైక్ ఏంటంటే రకరకాల టేస్ట్ వంటకాలు అనేవి అయితే మీరు క్రియేట్ చేస్తూ ఉండాలి అనమాట. వన్స్ అలా క్రియేట్ అయిన తర్వాత సో దానికోసం నెక్స్ట్ ఫర్దర్ గా చేయాల్సింది ఏంటంటే మీరు ఆన్లైన్ లోనే దానికోసం సో కోచింగ్ కోచ్ చేయాలి. లైక్ ఏంటంటే దానికోసం మీరు సో ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది అయితే రావాలన్నమాట. అంటే ఈ కొత్త రకరకాల వంటలు ఏవైతే ఉన్నాయో సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏంటంటే ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా వచ్చినట్లయితే సో తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా అయినా సరే అమౌంట్ అనేది అయితే ఈజీగా అయితే జనరేట్ చేయొచ్చు మనం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గా మీరు ఈ విధంగా మీరు వంటకాలు కనిపెట్టిన తర్వాత సో చాలా మంది అయితే మనకి సోషల్ మీడియాలో సో మనకి కస్టమర్స్ అనేవాళ్ళు లైక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అయితే చాలా మంది అయితే ఉంటారు. సో మీ యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో చిన్నగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సో వీటిలో కొంచెం వైరల్ అయినంత వరకు కొంచెం హార్డ్ వర్క్ చేసి సో దీనికి రిలేటెడ్ వంటకాలు రిలేటెడ్ గా మీరు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూ ఉండండి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ లో. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత సో దీన్ని చూసి ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చినట్లయితే సో నాకు కూడా నేర్పించండి సో అనేసి చాలా మంది వస్తుంటారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరైతే ఈజీగా గ్యాదర్ చేసుకోండి. సో వాళ్ళ కోసం స్పెషల్ గా క్లాసెస్ ఆన్లైన్ లోనే వీడియో కాల్స్ రూపంలో లైక్ వాట్సాప్ వీడియో కాల్, అంటే ఫేస్బుక్, ఈ విధంగా మనకి జూమ్ ఇటువంటి వీడియో కాల్స్ కూడా వాళ్ళకి దీనికోసం పర్టికులర్ ఈ వంట ఎలా తయారు చేస్తారు ఇటువంటి వాటి మీద మీరు కానీ వీడియోస్ వాళ్ళకి టీచింగ్ చేసినట్లయితే డెఫినెట్ గా మీరు కూడా ప్రతి నెల అమౌంట్ అనేది అయితే ఈజీగా అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ గా మార్చుకోవచ్చు మాట మీరు. సో దీనికి ఫర్దర్ ఈ విధంగా చిన్న చిన్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫాలో అయిపోతే సరిపోద్ది. ఇంకా మేజర్ గా మీకు పర్ఫెక్ట్ గా అంటే దీనికోసం స్టెప్ బై స్టెప్ అసలు ఇనిషియల్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సో కస్టమర్స్ ని ఎలా రప్పించుకోవాలి, లైక్ స్టూడెంట్స్ ని ఎలా రప్పించుకోవాలి, సో లైక్ ఫీజు ఏ విధంగా తీసుకోవాలి, సో ఇటువంటివన్నీ డౌట్స్ చాలా ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్ని కూడా ఉన్నట్లయితే సో సింపుల్ గా ఏంటంటే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో వీడియో డిస్క్రిప్షన్ లో నేను దానికి ఫుల్ సంబంధించిన ఈ వంటకాలు అంటే లైక్ ఈ కుకింగ్ రిలేటెడ్ కోచింగ్ ఈ దీనికి రిలేటెడ్ కంప్లీట్ వీడియో అనేది అయితే ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అయితే నేను ఈ కింద డిస్క్రిప్షన్ అయితే నేనైతే ఇస్తున్నాను. ఒకవేళ మీకు అది చూసిన తర్వాత కూడా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో ఫర్దర్ కూడా ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను. ఒక గ్రూప్ అనేది అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు అందులో జాయిన్ అయినా సరే అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఏ విధంగా ఈ అంటే లైక్ ఈ బిజినెస్ ని ఏ విధంగా రన్ చేయాలి అనే థాట్, సో ఐడియాస్, దానికి సంబంధించిన టూల్స్ ఏవో అనే నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే సో నన్ను కాంటాక్ట్ చేసినా సరే సరిపోతుంది అనమాట. ఇది వీడియో. ఐ థింక్ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఎందుకంటే సో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి మనీ ఎర్నింగ్ స్కిల్స్ రిలేటెడ్ గా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి కాబట్టి పాసిబుల్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.